Hi students, welcome back to our channel. Today our lesson name is the loyal mongoose. Loyal అంటే విధేయత, mongoose అంటే ముంగీస. విధేయత ఉండే ముంగీస్ గురించి టుడే టాపిక్. మనం ఆల్రెడీ లెసన్ వినున్నాం కాబట్టి ఈ యూనిట్ 3 ఇది. దీంట్లో వర్క్ షీట్స్ అన్ని మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం. ఆల్రెడీ మన లెసన్ అయిపోయింది కాబట్టి సో వర్క్ షీట్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ పేజ్ నెంబర్ 28. Identify the 4-letter words. Identify the 4-letter words and write them in the space given below. 4-letter వర్డ్స్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో నుంచి ఫైండ్ అవుట్ చేసి కింద స్పేస్లో మనం రాయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వన్స్ దే లీవ్డ్ కానీ స్టార్ట్ అయ్యి ఆఫ్ ద బేబీ వరకు ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ 4-letter వర్డ్స్ చూద్దాం. వైఫ్, WIFE, వైఫ్ 4-letter. బోర్న్, బేబీ, ఆల్సో, వెంట్. సమ్, వర్క్, లెఫ్ట్, టేక్, కేర్. 4-letter వర్డ్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. జతపరచటాలు. సేమ్ వర్డ్ ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ మ్యాచ్ చేసి రాయడమే. ఫార్మర్ అటు సైడ్ ఎక్కడ ఉందో చూసి మ్యాచ్ చేయాలి. వైఫ్ అటు సైడ్ చూసి మ్యాచ్ చేయాలి. మంగూస్ ఇటు సైడ్ చూసి మ్యాచింగ్. హౌస్ అటు సైడ్ చూసి మ్యాచ్ చేయాలి. హౌస్ ఫస్ట్ వన్. బేబీ ఇటు సైడ్ మ్యాచ్ చేయాలి. దట్ ఈస్ ద మ్యాచింగ్. సేమ్ వర్డ్ ఉంటుంది అటు ఇటు. నెక్స్ట్ వన్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ద ఫార్మర్ వెంట్ టు ఫీల్డ్. ద ఫార్మర్ వెంట్ టు ఫీల్డ్. లత వెంట్ టు స్కూల్. ఈ విధంగా మ్యాచింగ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. సెంటెన్సెస్ రాయాలి, లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. గోపి వెంట్ టు మార్కెట్. గోపి వెంట్ టు మార్కెట్. దీపిక వెంట్ టు టౌన్. దీపిక వెంట్ టు టౌన్. హేమ వెంట్ టు హౌస్. హేమ వెంట్ టు హౌస్. ఈ విధంగా సెంటెన్సెస్ మనం ఇక్కడ బ్లాంక్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ 3.2. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేసి డిస్కస్ చేద్దాం. రీడ్ ద సెకండ్ పారాగ్రాఫ్. ఐడెంటిఫై ద 5-letter వర్డ్స్. 5-letter వర్డ్స్ని ఇక్కడ రాయాలి. రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. సెకండ్ పారాగ్రాఫ్ చదివి 5-letter వర్డ్స్ని ఐడెంటిఫై చేసి ఈ స్పేస్లో రాయాలి. సెకండ్ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీన్ వైల్ ఎ లాంగ్ స్నేక్ అని నుంచి స్టార్ట్ అయ్యి అండ్ కిల్డ్ ఇట్ వరకు ఎండ్ అవుతుంది. స్నేక్, హౌస్. చూడండి, SNAKE స్నేక్ 5 letters. హౌస్ HOUSE హౌస్ 5-letter వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్, సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మిస్సింగ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఈ వర్డ్ని ఫిల్ చేయండి అంటున్నాడు. ఎంటర్డ్. ఎంటర్డ్లో ఏం మిస్ అయింది? ఈ. అటాక్డ్ ఏం మిస్ అయింది? ఏ. కిల్డ్ ఈ మిస్ అయింది. ఇమీడియట్లీ ఏ మిస్ అయింది. క్రాలింగ్ ఐ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్, పిక్ అవుట్ వర్డ్స్ ఫ్రమ్ ద సర్కిల్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ సర్కిల్లో ఉన్నటువంటి వర్డ్స్ ఇవ్వబడి ఉన్నాయి, దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ ఈ స్పేస్ ఈ బ్లాంక్స్లో రాయాలి. చూద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏం చెప్పాను? A నుంచి Z వరకు వరుసగా వచ్చే వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ లెటర్ని మనం చూస్ చేసుకోవాలి. ఎంటర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. అటాక్లో ఏ. కిల్డ్లో కే. హౌస్లో హెచ్. క్రాడల్లో సి. EAKHCలో ఏది ఫస్ట్ వస్తుంది? ఫస్ట్ వన్ ఈజ్ ఏ. సో ఏతో ఉన్న వర్డ్ని మనం ఇక్కడ రాయాలి. అటాక్డ్ ఫస్ట్ నెంబర్, ఫస్ట్ అది రాయాలి. ఏ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన వాటిలో EKHCలో ABCలో ఏదో వస్తుంది? ABC. సి అనేది సెకండ్ వన్. క్రాడల్. సో క్రాడల్ అనేది సెకండ్ నెంబర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏ లెటర్ చూసుకుంటూ రావాలి. ఓకే, అని ఆర్డర్లో ఉండాలి. ఏ తర్వాత ఏదైతే వస్తుందో అది. నెక్స్ట్ EKHలో ఏది ఫస్ట్ వస్తుంది? ఈ. సో ఈ. ఎంటర్డ్ అది థర్డ్ నెంబర్. ఈ విధంగా సీరియల్గా రాసుకుంటూ రావాలి. నెక్స్ట్ KHలో ఏది ఫస్ట్ వస్తుంది? హెచ్. సో హెచ్ అనేది వస్తుంది ఫోర్త్ నెంబర్. లాస్ట్ మిగిలిపోయింది ఏంది? కిల్డ్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ 3.3. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం ఫిల్ చేసి ఉన్నాం. డిస్కస్ చేద్దాం. రీడ్ ద ప్యాసేజ్ మెన్షన్ అబౌవ్ ఫ్రమ్ యువర్ లెసన్. వెన్ ద ఫార్మర్స్ వైఫ్ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ద మంగూస్ అవే వరకు పారాగ్రాఫ్ అనేది ఎండ్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. సేమ్ వర్డ్తో థర్డ్ పారాగ్రాఫ్లో ఉన్న వర్డ్స్ని ఇక్కడ ఇచ్చుంటాడు. ఆ వర్డ్స్ మనం స్పెల్లింగ్స్ నీట్గా బై హార్ట్ చేసి నేర్చుకోవాలి అండ్ వాటిని
రాయాలి. ఆ ఎంట్రన్స్ ఈ వర్డ్ని ఇక్కడ మనం ఎక్కడ ఉందో మ్యాచ్ చేయాలి. ఎంట్రన్స్, బ్లడ్ స్టెయిన్స్, టీత్, టెంపర్, స్టిక్, హౌస్. ఈ విధంగా సేమ్ వర్డ్ని మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, మేక్ 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో, ఈ టేబుల్ ఆధారంగా మనం రాయాలి. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ ఒకటి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? షీ సా ఏ మంగూస్. అది ఇటు ఫిల్ చేశాడు. మనం కొరవై రాయాలి. యూ సా ఏ బర్డ్. యూ సా ఏ బర్డ్. వీ సా ఏ స్నేక్. వీ సా ఏ స్నేక్. హీ సా ఏ ట్రీ. ట్రీని చూశాడు. నెక్స్ట్ వన్, ఐ మిగిలిపోయింది కాబట్టి ఐతో కూడా ఒకటి రాసుకోవచ్చు. ఐ సా యాన్ ఎలిఫెంట్. ఈ విధంగా సెంటెన్సెస్ని మనం ఈ టేబుల్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, రైట్ ద వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ 3. 1 ఈజ్ డన్ ఫర్ యూ. పారాగ్రాఫ్ 3లోంచి స్టార్టింగ్ లెటర్ ఇస్తాడు. ఆ స్టార్టింగ్ లెటర్తోనే మనం ఆ వర్డ్ని స్టార్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసి రాయాలి. వాడు ఎస్తో స్టార్ట్ చేసిన లెటర్ స్నేక్ అని చెప్పాడు. ఎంతో ఏది స్టార్ట్ అయింది మన లెసన్లో? థర్డ్ పారాగ్రాఫ్లో మంగూస్. థర్డ్ పారాగ్రాఫ్లో సీతో స్టార్ట్ అయ్యే వర్డ్ లేదు కాబట్టి రాయలేదు. ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏంటి? ఇట్స్. ఏతో స్టార్ట్ అయ్యేది అవే. ఈ విధంగా స్టార్టింగ్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయాలి. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 3.4, రీడ్ ద ప్యాసేజ్ మెన్షన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. పాఠంలోని చివరి పారాగ్రాఫ్ని చదివి, లాస్ట్ పారాగ్రాఫ్ని చదివి ఈ కింద టాస్క్ని చేయాలి. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది చూడండి, టాస్క్లో ఉంటాయి. మనం ఈ విధంగా ఫిల్ చేయాలి. ఓకే, చివరి పారాగ్రాఫ్ వెన్ షీ ఎంటర్ ద హౌస్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి హ్యాపెండ్ అండ్ నెక్స్ట్ వరకు ఎండ్ అవుతుంది. ఓకే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ ఒకటి రాస్తున్నాడు. ఇచ్చిన వర్డ్స్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేసి ఇక్కడ బ్లాంక్లో రాయాలి. ఓకే, స్లీప్ ప్లస్ ఇంగ్, స్లీపింగ్. స్లీప్ ప్లస్ ఇంగ్, స్లీపింగ్. క్రాల్ ప్లస్ ఇంగ్, క్రాలింగ్. రీడ్ ప్లస్ ఇంగ్, రీడింగ్. ప్లే ప్లస్ ఇంగ్, ప్లేయింగ్. టాక్ ప్లస్ ఇంగ్, టాకింగ్. ఈ విధంగా వర్డ్స్ని ఫామ్ చేసి రాయాలి. ఓకే, ఇంగ్ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సేమ్ మిస్సింగ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలి. ఎంట్రన్స్లో ఈ స్పెల్లింగ్ మనకు కానీ తెలుసుంటే ఏది మిస్ అయిందో తెలుస్తుంది. ఎంట్రన్స్లో ఏ మిస్ అయింది, టెంపర్లో ఈ మిస్ అయింది, బ్లడ్లో ఏం మిస్ అయింది, ఓ మిస్ అయింది. స్టెయిన్స్లో ఏం మిస్ అయింది, ఐ. టీత్లో ఏం మిస్ అయింది, ఈ. ఓకే, ఈ స్పెల్లింగ్స్ మనం ఆ లెసన్లో నుంచి నేర్చుకోగలగాలి స్పెల్లింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్స్ని క్రియేట్ చేసి రాయండి. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఏ లిటిల్ బేబీ ఈజ్ స్లీపింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్. ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్. ఏ క్యాట్ ఈజ్ జంపింగ్. ఏ క్యాట్ ఈజ్ జంపింగ్. ఏ మంకీ ఈజ్ క్లైంబింగ్. ఏ మంకీ ఈజ్ క్లైంబింగ్. ఏ గర్ల్ ఈజ్ డాన్సింగ్. ఏ గర్ల్ ఈజ్ డాన్సింగ్. ఓకే, ఈ విధంగా సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయాలి. ఓకే, రైట్. వర్క్షీట్ నెంబర్ 3.5, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ అండ్ నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆ ప్యాసేజెస్ని చదివి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఈ విధంగా ఎంటీ షీట్. నెక్స్ట్ వన్, ఒకసారి మన పారాగ్రాఫ్ని చూద్దాం. వన్స్ దే లివ్డ్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్. ఫార్మరు అండ్ హిజ్ వైఫ్ ఒక దగ్గర నివసిస్తూ ఉండేవాళ్ళు. దే హ్యాడ్ ఏ న్యూ బోర్న్ బేబీ. అప్పుడే పుట్టిన ఒక బాబు బేబీ వాళ్ళకు ఉంది. దే ఆల్సో హ్యాడ్ ఏ మంగూస్ హ్యాజ్ ఏ పెట్. మంగూస్ వాళ్ళు పెట్గా పెంచుకుంటారు ముంగీస్ని. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిజ్ ఫీల్డ్ హ్యాజ్ యూజువల్ ఇన్ ద మార్నింగ్. అతను ఫార్మర్ కాబట్టి హ్యాజ్ యూజువల్గా పొలానికి వెళ్ళిపోయాడు. హిజ్ వైఫ్ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ సమ్ వర్క్. బయటికి మార్కెట్కి కొంత పని ఉంది, బయటికి వెళ్ళింది వాళ్ళ వైఫ్. సో షీ లెఫ్ట్ ద మంగూస్ ఇన్ ద హౌస్ ట్రస్టింగ్ దట్ ద మంగూస్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. మంగూస్ని కాపలాగా పెట్టి వెళ్ళింది బేబీకి. ఆమె నమ్మింది మంగూస్ జాగ్రత్తగా బాబుని చూసుకుంటుంది అని చెప్పి నమ్మి బయటికి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ ద పారాగ్రాఫ్. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని చూసి మనం ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ద పర్సన్స్ మెన్షన్ ఇన్ ద పారాగ్రాఫ్ ఆర్. అక్కడ ఏం మెన్షన్ చేశారు, ఎవరెవరు ఉన్నారు అక్కడ? ద ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ ఆర్, డాక్టర్ అండ్ హిజ్ వైఫ్ ఆర్, ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్. ఆన్సర్లు పారాగ్రాఫ్లోనే ఉంటాయి. దేర్ పెట్ ఈజ్ డాష్.
వాళ్ళ పెట్ ఏంటి? డాగా, మంగూసా? మంగూస్. ద ఫార్మర్ వెంట్ టు ద డాష్. ఎక్కడికి వెళ్ళాడు? సిటీకి వెళ్ళాడా, ఫీల్డ్కి వెళ్ళాడా? ఫార్మర్ కాబట్టి ఫీల్డ్. ద ఫార్మర్స్ వైఫ్ లెఫ్ట్ ద డాష్ ఇన్ ద హోమ్ అలాంగ్ విత్ హర్ బేబీ. బేబీకి కేర్ చేస్తుందని చెప్పి ఎవరిని పెట్టి వెళ్ళింది? స్నేక్నే, మంగూస్నే? మంగూస్. ద ఫార్మర్ వెంట్ టు ద ఫీల్డ్ ఇన్ ద డాష్. ఫీల్డ్కి నైట్ వెళ్ళాడా, మార్నింగ్ వెళ్ళాడా? మార్నింగ్. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ బిలో. కింద డిక్టేషన్ ఇస్తారు, వాటిని ఇక్కడ ఫిల్ చేయండి. ఫార్మర్, క్రాడల్, టెంపర్, ఎంట్రన్స్, ఫీల్డ్, స్నేక్, టీత్. ఈ వర్డ్స్ని మనం స్పెల్లింగ్స్ నీట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3.6. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా హింట్స్ ఉంటాయి, ఈ విధంగా మనం ఫిల్ చేసి ఉంటాం. చూద్దాం. 3.6. రైట్ ద నేమ్స్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్ ఇన్ ద బాక్సెస్. డొమెస్టిక్ యానిమల్స్ నేమ్స్ ఇక్కడ రాయాలి. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి? మనం పెంచుకునే మన కాడ ఉండే సాధు జంతువులు. వైల్డ్ యానిమల్స్ అంటే క్రూర జంతువులు. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి డొమెస్టిక్ యానిమల్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కింద మెన్షన్ చేసి రాయాలి. ఓకే. అండ్ ఈ వర్డ్స్ని యూజ్ చేసుకుని ఏం చేయమంటున్నాడు? ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ని రాయమంటున్నాడు, స్మాల్ సెంటెన్సెస్ని. వన్ ఈజ్ ఆల్రెడీ డన్ ఫర్ యూ. అసలు ముందు మనం డొమెస్టిక్ యానిమల్స్ ఏమేమి ఉన్నాయో రాద్దాం. కౌ, డాగ్, గోట్, షీప్, ర్యాబిట్, పిగ్, క్యాట్. ఇవి డొమెస్టిక్ యానిమల్స్. ఓకే. వైల్డ్ యానిమల్స్ అంటే లయన్, అవి అటు సైడ్ లయన్, టైగర్, ఇటువంటివి వైల్డ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ని రాద్దాం. ద బఫెలో ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్, ద కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్, ద డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్, ద క్యాట్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. సెంటెన్సెస్ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ టాపిక్, కలర్ ద నౌన్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ఫాలోయింగ్ గ్రిడ్. ఈ గ్రిడ్లో ఇచ్చినటువంటి వాటిలో నౌన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి కలర్స్ ఇవ్వాలి. యూజ్ ద క్లూస్ని యూజ్ చేసుకొని రాయండి. ఓకే. నౌన్స్ని గుర్తించి, ఉన్న వాటిలో నౌన్స్ని గుర్తించి ఇక్కడ మనం రాయాలి. ఓకే, రైట్. మంగూస్, ఫార్మర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ వన్ వైఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్రాడల్ ఇలా ఈ విధంగా మీరు కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తే నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. మంగూస్ ఇక్కడ ఉంది. స్నేక్ ఇక్కడ లాస్ట్లో ఉంది. బేబీ ఎక్కడ ఉంది? బేబీని మనం ఫైండ్ అవుట్ చేయలేదు. రైట్. టీత్ ఇక్కడ, టీత్ ఇక్కడ ఉంది, వాడిచ్చాడు. మౌత్ ఇక్కడ ఉంది. ఓకే, దట్ ఈస్ ద టాస్క్. వర్క్షీట్ నెంబర్ 3.7. fill in the blanks with the suitable words, use the clues given below. ఈ విధంగా మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ హింట్స్ ఇచ్చి ఉంటాడు. ఈ హింట్స్ చూద్దాం, దీన్ని డిస్కస్ చేద్దాం. ఎంటీ ఫామ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి అడ్జెక్టివ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. మనకి ఫస్ట్ నౌన్స్ తెలుసు కాబట్టి, మనకేం తెలుసు? నౌన్స్ తెలుసు కాబట్టి దీంట్లో నౌన్ని హైలైట్ చేసి చెప్పడం. నౌన్ యొక్క గుణాన్ని కానీ, నౌన్కి బదులుగా మనం ఏం వాడతాం? ఇప్పుడు నౌన్ అంటే ఏంది? ఇక్కడ కోకోనట్ ట్రీ కదా, కోకోనట్కి బదులుగా మనం ఏం వాడాం? ఇట్ వాడాం. సో కోకోనట్కి బదులుగా మనం ఇట్ వాడాం కాబట్టి ఇది నౌన్ అవుతుంది, ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది. ఓకే. నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ దాని యొక్క క్వాలిటీస్, దాని యొక్క గుణాన్ని తెలిపేదే అడ్జెక్టివ్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన కోకోనట్ ట్రీ ఇచ్చినాడు ఇక్కడ. దిస్ ఈజ్ ఏ కోకోనట్ ట్రీ. కోకోనట్ ట్రీ యొక్క గుణం ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో రెడ్గా ఉంటుందా, టాల్గా ఉంటుందా, గ్రీన్గా ఉంటుందా, రౌండ్గా ఉంటుందా, స్మాల్గా ఉంటుందా? గ్రీన్గా ఉంటుంది, బట్ దాని యొక్క క్వాలిటీ వచ్చి టాల్, ఎత్తుగా ఉంటుంది. దట్ ఈస్ ద అడ్జెక్టివ్. సో ఇక్కడ మనం థర్డ్ క్లాస్ లెవెల్ కాబట్టి అడ్జెక్టివ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నౌన్ కానీ, నౌన్స్ మనకు తెలుసు, పేర్లు ఇదే పేర్లైనా పేర్లను గురించి చేసేది. ప్రనౌన్ అంటే పేర్లకు బదులుగా వాడేటివి. సో అడ్జెక్టివ్స్ ఏంది? నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ వాటి యొక్క గుణాలను తెలుస్తుంది. ఓకే. ఇట్ ఈజ్ టాల్, అది టాల్గా ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ దిస్ ఈజ్ యాంట్, దీని యొక్క గుణం ఏంటి? చిన్నదిగా ఉంటుంది. ఇట్ ఈజ్ స్మాల్. నెక్స్ట్ వన్, క్లూస్ ఆల్రెడీ ఇచ్చింటాడు పైన. బాల్, దిస్ ఈజ్ ఏ బాల్, దీని గుణం ఏంటి? రౌండ్గా ఉంటుంది. ఇట్ ఈజ్ రౌండ్. దిస్ ఈజ్ ఏ టొమాటో, ఇది ఎలాగుంటుంది? ఇట్ ఈజ్ రెడ్. మనకి ఇచ్చిన క్లూ ప్రకారం ఇట్ ఈజ్ రెడ్.
దిస్ ఈజ్ మ్యాంగో, దిస్ ఈజ్ మ్యాంగో. ఇది ఎలా ఉంటుంది? గ్రీన్గా ఉంటుంది. ఓకే, దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో అడ్జెక్టివ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. 4th 5th క్లాసెస్లో మనం అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఇవి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద పిక్చర్. చిత్రాన్ని చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్. ఓకే, ఈ పిక్చర్ని చూసి దానికి తగ్గట్టు ఆ ఎలిఫెంట్కి తగ్గట్టు మనకు ఆన్సర్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. చూస్ ద ఆన్సర్, చూజింగ్ ఆన్సర్స్ అనమాట. ఓకే, ఏబిసినా అనేది చూస్ చేసి మనం ఇక్కడ ఫిల్ చేయాలి, ఏనా బీనా సీనా. ఓకే, వాటిని బట్టి సెంటెన్సెస్ని రాయాలి. చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ మనం ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది, దీని పేరు ఏంటి? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? ఎలిఫెంట్ ఈజ్ ఏ డాష్ ఎనిమల్. స్మాల్ ఎనిమలా, లిటిల్ ఎనిమలా, బిగ్ ఎనిమలా? బిగ్ ఎనిమల్. సో ఆన్సర్ ఈజ్ సి. ఆ విధంగా రాయాలి. ఓకే, ద ఎలిఫెంట్ హ్యాజ్ ఎ డాష్ ట్రంక్. తొండం ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుందా? బి లాంగ్గా ఉంటుందా? సి లిటిల్ ఇంకా చిన్నదిగా ఉంటుందా? బి లాంగ్గా ఉంటుంది. ద ఎలిఫెంట్ హ్యాజ్ డాష్ ఇయర్స్. బ్రాడ్ ఇయర్స్, స్మాల్ ఇయర్స్, లిటిల్ ఇయర్స్. బ్రాడ్గా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది దాని చెవులో. ఇట్ హ్యాస్ డాష్ బాడీ. చిన్న బాడీ ఉంటుందా? వీక్ బాడీ ఉంటుందా? థిన్ బాడీ ఉంటుందా? లార్జ్ బాడీ ఉంటుందా? లార్జ్ బాడీ. ఎలిఫెంట్ ఈజ్ లార్జ్ బాడీ. ఇట్ హ్యాస్ డాష్ ఐస్. ఎలాంటి ఐస్ ఉంటాయి దానికి? స్మాల్ ఐస్ ఉంటాయా? లిటిలా? బిగ్ ఐస్ ఉంటాయా? చిన్న కళ్ళు ఉంటాయి. ఓకే, ఏ ఆన్సర్ ఈజ్ ఏ. ఈ వర్డ్స్ని, ఈ సెంటెన్సెస్ని ఇక్కడ మనం ఫిల్ చేసాం కదా, ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం చదువుకుంటూ రాసేయాలి. ఓకే, నౌ రైట్ ద 4 sentences about the elephant. One is done for you. The elephant has a long trunk. The elephant is a big animal. The elephant has broad ears. It has large body. It has small eyes. It అని ఎందుకు వాడాం? ఎలిఫెంట్కి బదులుగా వాడాం కాబట్టి ఎలిఫెంట్ అనేది నౌన్ అయింది, ఇట్ అనేది ప్రనౌన్ అయింది. ఓకే, నౌన్ అంటే ఏంది, ప్రనౌన్ అంటే ఏంది కూడా మనకు తెలుసు. రైట్, ద వర్క్షీట్ నెంబర్ 3.8. రైట్ అట్లీస్ట్ 4 sentences ఫ్రమ్ ద టేబుల్. 4 sentencesని మనం రాయాలి. 1 ఈజ్ మ్యాచింగ్ చేస్తూ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, ఆ మ్యాచింగ్ చేసినవి ఇక్కడ మనం రాయాలి. కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్? కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్? ఇక్కడ మ్యాచ్ చేయాలి. కుడ్ మీ గివ్ మీ యువర్ బుక్. కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్? యువర్ పెన్. కుడ్ యూ గివ్ మీ యువర్ స్లేట్? కుడ్ యూ గివ్ మీ యువర్ స్లేట్. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాయాలి. రైట్, నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? మనం ఆల్రెడీ పంక్చువేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వేర్ యూ కెన్ సీ ద ఫుల్ స్టాప్, వేర్ యూ కెన్ సీ ద ఫుల్ స్టాప్ at the end of the sentence we can see the at the end of the sentence we can see the full stop. Next, where you can see the question mark? At the end of the sentence, at the end of the question we can see the question mark. క్వశ్చన్ ఉన్న చివర, సెంటెన్స్ చివర మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. క్లియర్ కట్ స్టేట్మెంట్స్, ట్రూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, యూనిక్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఫుల్ స్టాప్ పెడతాం. ఓకే, చూద్దాం. లత ఏమంటుంది? కన్వర్జేషన్ చూద్దాం. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ మిస్ అయ్యి వాటిని మనం ఫిల్ చేద్దాం. రాణి డూ హ్యావ్ ఎనీ పెట్ ఎనిమల్? క్వశ్చన్ అడుగుతుంది. డూ హ్యావ్ ఎనీ పెట్ ఎనిమల్? పెట్ ఎనిమల్ నీ కాడ ఉందా? క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఎస్ ఐ హ్యావ్ ఎ కిటన్. ఎస్ నా కాడ కిటెన్ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ చెప్పింది కాబట్టి ఫుల్ స్టాప్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? మళ్ళీ క్వశ్చన్ అడిగింది కాబట్టి క్వశ్చన్ మార్క్. కిట్టు ఆన్సర్ చెప్పింది కాబట్టి ఫుల్ స్టాప్. వాట్ డస్ ఇట్ లైక్ టు ఈట్ ఆర్ డ్రింక్? ఏం తింటుంది అది? పిల్లి ఏం తింటుంది? ఇట్ లైక్స్ మిల్క్. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అడిగింది, మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు ఫుల్ స్టాప్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూ కెన్ సీ ఫుల్ స్టాప్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ సీ క్వశ్చన్ మార్క్. రైట్, నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ వర్క్షీట్ 3.9. నెక్స్ట్ వర్క్షీట్ 3.9 ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేసాం. చూద్దాం. హియర్ ఆల్సో మెన్షన్ ద అడ్జెక్టివ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, వాటి యొక్క గుణాలని మనం తెలుపుతున్నాడు. బ్లాక్ హింట్ ఇచ్చాడు చూడండి. బ్లాక్, రౌండ్, గ్రీన్, లాంగ్, బ్లూ, వైట్. వాటి యొక్క క్వాలిటీస్ని మనకి ఇచ్చినప్పుడు అది అడ్జెక్టివ్స్ అవుతాయి. అడ్జెక్టివ్స్ దేన్ని ప్రిఫర్ చేస్తాయని చెప్పాను? నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ప్రిఫర్ చేస్తాయి. దిస్ ఈజ్ ఏ క్రో అనేది నౌన్. క్రో ఎలా ఉంటుంది? క్రో యొక్క గుణం ఏంటి? నల్లగా ఉంటుంది. ఓకే, దాని యొక్క కలర్ కానీ, ఏదైనా గుణం అంటే కలర్ కానీ, దాని యొక్క షేప్ కానీ, ఎలాగైనా మనం దాన్ని వర్ణించడానికి ఇక్కడ క్లూస్ని బట్టి మనం అడ్జెక్టివ్స్ని ప్రిఫర్ చేయాలి.
దిస్ ఈజ్ ఎ పెన్. ఆ పెన్ ఎలాగుంది? ఇట్ ఈజ్ గ్రీన్. దిస్ ఈజ్ ఎ ప్లేట్. దిస్ ఈజ్ ఎ ప్లేట్. ఆ ప్లేట్ ఎలాగుంటుంది? రౌండ్గా ఉంది. దిస్ ఈజ్ ఏ బ్యాగ్. ఆ బ్యాగ్ ఎలాగుంది? బ్లూగా ఉంది. సో దాని యొక్క గుణాన్ని తెలుపు. అడ్జెక్టివ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, నౌన్ని మనం ప్రిఫర్ చేస్తూ దాని యొక్క గుణాన్ని రాయాలి, లేదా ఇక్కడ ఆల్రెడీ ప్రొనౌన్ కానీ దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది. దిస్ ఈజ్ అన్ ఎగ్. ఎగ్ ఎలాగుంది? ఇట్ ఈజ్ వైట్. దిస్ ఈజ్ ఎ స్నేక్. స్నేక్ ఎలాగుంది? ఇట్ ఈజ్ ఎ లాంగ్. నెక్స్ట్ వన్, యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ గివెన్ బిలో. కొన్ని వర్డ్స్ మీ టీచర్ డిక్టేట్ చేస్తారు, వాటిని ఇక్కడ మీరు ఆల్రెడీ లెసన్ విన్నారు, ఆ వర్డ్స్ని నేర్చుకున్నారు, స్పెల్లింగ్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. ట్రస్ట్, రిటర్న్, స్టిక్, సారీ, క్రాల్, యానిమల్, స్టైన్స్. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్షీట్ 3.10, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని చదవండి అండ్ కరెక్ట్ ద ఆన్సర్ అండ్ సర్కిల్ ఇట్. కరెక్ట్ ఆన్సర్ని సర్కిల్ చేసి ఇక్కడ మనకి ఏనా బీనా సీనా అనే ఆన్సర్స్ని ఇక్కడ ఫిల్ చేసి రాయాలి. ఓకే, చూసింగ్ ఆన్సర్స్. కిరణ్ హ్యాజ్ ఎ పెట్ ఎనిమల్. కిరణ్ హ్యాజ్ ఏ పెట్ ఎనిమల్. పెట్ ఎనిమల్ ఉంది. ఇట్స్ నేమ్ ఈజ్ టామీ. దాని పేరేంటి? టామీ. హీ లైక్స్ టు ప్లే విత్ ఇట్. అతనికి బాగా దాంతో ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. సమ్ టైమ్స్ టామీ గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ కిరణ్. స్కూల్కి కూడా టామీ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. టామీ లైక్స్ బిస్కెట్ వెరీ మచ్. టామీకి ఏమంటే ఇష్టం? బిస్కెట్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, చూస్ ద ఆన్సర్స్. హూ హ్యాజ్ ఎ పెట్ ఎనిమల్. ఇక్కడ పెట్ ఎనిమల్ మన ప్యాసేజ్లో ఎవరికి ఉంది? కిరణ్. సి ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది, మనం ఫిల్ చేసాం చూడండి. రైట్, కిరణ్. సి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్. దాని పేరేంటి? ఇక్కడ చూసుకున్నాం, ఇట్స్ నేమ్ ఈజ్ టామీ. సో ఆన్సర్ ఈజ్ ఏ. వేర్ డస్ టామీ గో విత్ కిరణ్. ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాట్ డస్ టామీ లైక్ టు ఈట్. ఏం తినడానికి ఇష్టపడుతుంది? బిస్కెట్స్. బిస్కెట్స్ తింటుంది. వాట్ డస్ కిరణ్ లైక్. కిరణ్ ఏదంటే ఇష్టం? టామీతో ఆడుకోవడం అంటే ఇష్టం. టు ప్లే విత్ టామీ. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దమ్ గివెన్ బిలో. మంగూస్, కిల్, స్లీప్, అటాక్, మౌత్, హౌస్, ఫారెస్ట్. ఈ వర్డ్స్ని ఇక్కడ ఫిల్ చేసి రాయండి. ద కంక్లూజన్ ఈజ్ రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కంక్లూజన్కి వచ్చాం. మనం లెసన్ నీట్గా నేర్చుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ని, ఫాలోయింగ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్. ద ఫార్మర్స్ పెట్ వాజ్. ఏంది వాళ్ళ పెట్? ముంగీస. దాన్ని ఏమంటాం? మంగూస్. విచ్ ఎనిమల్ ఎంటర్ ద ఫార్మర్స్ హౌస్. వాళ్ళు ఎవరు లేనప్పుడు లోపలికి ఏం ఎంటర్ అయింది? ఏ స్నేక్ ఎంటర్ ద ఫార్మర్స్ హౌస్. వై డిడ్ ద మంగూస్ కిల్ ద స్నేక్. మంగూస్ ఎందుకు చంపేయాల్సి వచ్చింది స్నేక్ని? మంగూస్ కిల్ ద స్నేక్ హ్యాజ్ ఇట్ వోంట్ కాజ్ హార్మ్ ఆఫ్ ద బేబీ. బేబీకి హాని చేస్తుందనే భయంతో చంపేసింది. హూ సెంట్ ద మంగూస్ అవుట్. ద ఫార్మర్స్ వైఫ్ సెంట్ ద మంగూస్ అవుట్. కోపంలో బయటికి పంపించేసింది. హౌ డిడ్ ద ఫార్మర్స్ వైఫ్ ఫీల్ వెన్ షీ సా ద బేబీ అలైవ్. బేబీ అలైవ్గా ఉండడం చూసి ఫార్మర్స్ వైఫ్ ఏ విధంగా ఫీల్ అయి ఉంటుంది? మంగూస్ని కొట్టేసింది కదా కోపంలో. ద ఫార్మర్స్ వైఫ్ ఫెల్ట్ సారీ. గిల్టీగా ఫీల్ అయింది, సారీ, చాలా బాధపడింది. వాట్ షీ హ్యాడ్ డన్ టు ద మంగూస్. మంగూస్ విషయంలో తన యొక్క లాయల్టీని మెచ్చుకోకుండా నేను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అయింది ఫార్మర్స్ వైఫ్. ఓకే, దట్ ఈస్ ద కంక్లూజన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్, జై భారత్.